హాయ్ అండి, ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసి కొంచెం సేపు మగ్గించిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెము. ఇది కూడా కొంచెం సేపు మగ్గించుకోవాలి. తర్వాత మనం కడిగిన చికెన్ వేసుకోవాలి. అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి కలియబెట్టేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న చికెన్ని మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చికెన్ ఇలా అవుతుందన్నమాట. సో ఇందులోకి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, కారం వేసి బాగా కలియబెట్టేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైలోకి లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా.